మంచిది ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. 22 నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును ఔషధముగా ఏర్పరచవలెను. నీ దినములన్నిటిలోని దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొను నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నీ నూనెలో గాని, 10వ వంతును నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా నున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలం మిక్కిలి దూరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్ష రసమునకేమి, మద్యమునకేమి నీవు కోరుదానికి ఎండినిచ్చి ఇక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండు లేవీయులను సంతోషింపవలెను. లేవీయులను విడువకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేవీలును నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. ఇక్కడ మార్పు జరుగుతూ ఉన్నది. మొట్టమొదట ఆది కాండములో మెల్కీషెదెకు 10వ వంతు ఇచ్చి ఉంటున్నారు. రెండవదిగా ఎబ్రీ పత్రికలో కూడా అదే మాట రాయబడి ఉన్నది. మూడవదిగా మనం చూసినప్పుడు మరి యాకోబు తను మొక్కుబడి చేసుకున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 4వది సంఖ్యాకాండంలో చూసినప్పుడు లేవీల భాగము లేవీలకు ఇవ్వాలెను. లేవీలు 10వ భాగంలోకి వెళ్ళి దేవునికి మళ్ళీ 10వ భాగాన్ని వారు ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. మరి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆలోచన విధానం ఏం చేస్తుంది అనంటే, విధవరాన్లకు, దిక్కులేనటువంటి వారికి మరి సహాయం చేయాలనేటటువంటి ఆలోచన మరి ఈ లేఖనంలో 14వ అధ్యాయంలో 22 నుంచి 28 వచనాల వరకు మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు రాసి ఉంచబడి ఉన్నాయి. ఈ 14వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేయగలిగితే, మరణించిన వాని కోసము దేవుని జనులు శరీరమును కోసుకొనకూడదు, తినవలసినవి తినకూడనివి మృగముతో 3 వచనాల వరకు చూసినప్పుడు తినవలసినవి తినకూడనివి 4 మృగములతో, 9 సంవత్సరములలో, 11 పక్షులలో, 27 అన్నిటిలో 10వ భాగము తీయవలెను, 28 3 10వ భాగమును దాన ధర్మము చేయవలెను. దేవునికి 10వ భాగము తీయవలెను, మరి దాన ధర్మమును చేయవలెను.
చాలామంది సంఘాల్లో మరి ఇదివరాన్లకు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు మరి ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు సహాయం చేస్తారు. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా కూడా చాలామంది విధవరాన్లకు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు అలాగునే పేదరికంతో క్రిస్మస్ వేడుక జరుపుకోలేనటువంటి వారికి కూడా వారు ఏం చేస్తారనంటే వారికి తోచినటువంటి సహాయము వస్త్ర రూపకంగా భోజన రూపకంగా వారిని సంతోషపెట్టాలనేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వారికి దేవుడిచ్చినటువంటి 10వ వంతులోకి వెళ్ళి వారు తీసిపెట్టి వాటిని దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తూ అలాగునే దాన ధర్మ కార్యములను కూడా మరి ఎదువరాన్లకు తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం బీదలకు మరి సహాయం చేసేటటువంటి విషయాన్ని అనేక సందర్భంలో మనము పత్రిక రూపకంగా అలాగునే సెల్ ఫోన్ ద్వారా టీవీల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా పరోక్షకంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన విధానం దశమ భాగము అనంటే ఒకే కోణంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయకుండా దేవుని వాక్యం ఏదైతే చెప్తూ ఉందో వాటి ప్రకారంగా మనం ఆలోచన చేయాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనము నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా దేవుని సన్నిధికి దశమ భాగము ఇచ్చేటటువంటి వారు ఎవరైతే మీరు ప్రేరేపణ కలిగి దశమ భాగాన్ని ఇచ్చేటటువంటి వారిగా ఉన్నారో, ఇంతవరకు ఇచ్చి ఉంటూ ఉన్నారో, ఈ లేఖనాలన్నీ కూడా మనం చదువుకోవడం వల్ల దేనికి మనం ఖర్చు పెట్టాలి, దేనికి మనము ఉపయోగపడాలి అని ఎవరో కొత్తగా చెప్పేటటువంటి ఆలోచనలు కాదు, కానీ దేవుని లేఖనాలు మనకేమి చెప్తూ ఉన్నాయో దాన్ని మనం ఫాలో కావడము చాలా ప్రాముఖ్యమని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అలాగునే మళ్ళీ లేవియా కాండానికి వెళ్దాము. 27వ అధ్యాయానికి వెళ్దాం. లేవియా కాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 30వ వచనం నుంచి 33 వరకు మనం చూద్దాం. లేవియా కాండము 27 30వ వచనం నుంచి 33 వరకు చదువుకుందాం. భూదానములలో నేమి వృక్షఫలములలో నేమి భూఫలములన్నిటిలో దశమ భాగమును యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చాలా వరకు ద్రాక్షాలు పండిన, పొలంలో పంటలు పండిన, మరి దేవునికి ఎద్దులు పుట్టిన, పశువులు మందలు మేకలు పెరిగిన మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాన్ని ఇవ్వకుండా అందులో కూడా మనం ఏం చేస్తున్నామనంటే దొంగతనం చేస్తూ ఉన్నాం. అంటే దేవుని మాటను మీరుతూ ఉన్నాం, దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేటటువంటిది మర్చిపోతూ ఉన్నాం. మనం ఫలభరితంగా ఉండాలి అని అంటే దేవునికి ఎందుకొరకు ఇచ్చారు, దేని నిమిత్తం ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవడము, లేఖనాన్ని సాదృశ్యంగా మనం చూసుకోవడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం గుర్తు చేస్తూ ఉన్నది. ఇక్కడ లేవియా కాండం 27వ అధ్యాయంలో 30వ వచనం, భూదానంలోనేమి వృక్షఫలంలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. 32 గోవులలోనే గాని గొర్రె మేకల్లో గాని కోళ్ళ క్రింద నడుచుచున్న వాటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చిన నదియు ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని ఎడిపింపకూడదని చెప్పుము.
ఈ 30 నుంచి 34 వరకు మనం చూసినప్పుడు మరి 10వ వంతు ఇచ్చుట గురించి మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అది ఫలములు కానీ, మరి భూదానములు కానీ, మరి ఏదైనా పశువులు కానీ, మేకలు కానీ, ఏదైనప్పటికీ కూడా దేవునికి ఇవ్వాలని చెప్పి మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగనే 27వ అధ్యాయంలో మొట్టమొదట మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే మొక్కుబడుల నియమాలు మొదటి నుంచి 25 వచనాల వరకు, 26 వచనం చూసినప్పుడు దేవుని కోసము తొలిచూలు పిల్లల్ని ఇచ్చేటటువంటి విషయాన్ని, 28 నుంచి చూసినప్పుడు శపింపబడినవి విమోచింపకూడదు, అలాగనే 30 నుంచి చూసినప్పుడు దశమ భాగముల నియమాల గురించి రాయబడి ఉన్నాయి. ఏదైతే నిషేధితమైనటువంటి వాటిని మనము ఉపయోగించకూడదు, తీసుకోకూడదు, అది మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అలాగనే సంఖ్యాకాండానికి వెళ్దాము ప్రియులారా. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాము. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చి తిని ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారి ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు నాకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారిలో సేవలేని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. మరి 24 చూస్తే, అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యం సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. మరి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది, మనం ఏం చేయాలనో, ఏం చేయకూడదో, ఎవరికి ఇవ్వాలనో అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పబడుతూ ఉన్నాయి. చేసేటివి చెప్పబడుతున్నాయి, చెయ్యనివి కూడా చెప్పబడుతూ ఉన్నాయి. అది చేయకూడదని చెప్పబడుతుంది, చెయ్యాలనేటటువంటి విషయాలు ఉన్న చోట చెయ్యాలని చెప్పబడుతూ ఉన్నది. మరి పశువులనేమి, మందలనేమి, దుక్కిటెద్దులు కానీ, మరి పొలంలో ఉన్నటువంటి ఫలాలదేమి, ఏదైనప్పటికీ కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిని మనము తప్పకుండా ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అంతేకాకుండా మరి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానంగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యంత్రాలు చేయుచుండవలెను. 6వ వచనం, అక్కడికే మీరు దహన బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువుల్లోనూ గొర్రెల మేకల్లోనూ తొలిచూలు వాటిని తీసుకొని రావలెను. 11వ వచనాన్ని చూద్దాము. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. ఇక్కడ చెప్తుంది,
దశమ భాగాన్ని మీరు ఎక్కడికైతే ఇవ్వాలనో అక్కడికి తీసుకొని వెళ్ళాలి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. మరి విషయాన్ని క్లుప్తంగా మనం ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, విగ్రహారాధన, బొమ్మలు అన్నియు నాశనం చేయుట గురించి, దేవుని ఆరాధింపవలసినటువంటి స్థలము సంరక్షింపబడవలెనను, అలాగునే రక్తము తినకూడదని, పరిశుద్ధ వస్తువులు పవిత్ర స్థలంలో తినాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయంలో మనకు గుర్తు చేస్తూ ఉంది. అది ఎక్కడికి తీసుకుపోవాలన్నా అక్కడికి తీసుకెళ్ళాలి. దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాన్ని మనం వినాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే 17వ వచనాన్ని కూడా చూద్దాము. నీ ధాన్యంలోనేమి, నీ ద్రాక్షారసంలోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగమును నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందలోనేమి, తొలిచూలు పిల్లలను నీవు మొక్కుకొను మొక్కుబడులలో దేనిని, నీ స్వేచ్ఛార్పణను ప్రతిష్టార్పణను నీ ఇంట తినక, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు సంవత్సరములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశంలో నున్నని దినములన్నిటను లేవీలను ఇడవకూడదు సుమి. ఈ మాటను మనం చూసినప్పుడు 17, 18 మనం చూసినప్పుడు మరి పరిశుద్ధ స్థలంలో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అలాగునే 14వ అధ్యాయము ఇంతకుముందు మనం చూసాము, లేవీలకు ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి అనేటటువంటిది. మరి దేవుని మాట ప్రకారంగా మనం చేయాలని. అలాగనే ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినప్పుడు 26:12 10వ భాగము నిచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతులు చెల్లించి, అది లేవీలకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మరి నీ ఊరిలో, నీ గ్రామంలో మరి తిని తృప్తి పొందిన తర్వాత మరి వారికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి విషయాన్ని, మరి వాటిని 3 సంవత్సరాలకు ఒకసారి చేయాల్సినటువంటి భాగాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత, చెప్పాల్సినటువంటి బాధ్యత, చేయాల్సినటువంటి పని విభజనను ఇక్కడ 26వ అధ్యాయము 12వ వచనంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ 26వ అధ్యాయంలో క్లుప్తంగా చూస్తే, ప్రథమ ఫలముల పండుగలో యాజకుని ముందు చెప్పవలసిన కార్యములు, 3 సంవత్సరముల దశమ భాగం, దైవజనుల మధ్య నియమాలు, దశమ భాగ నియమాలను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనకు చెప్పబడిన దాన్ని చేయాల్సినటువంటి వారిగా దశమ భాగము ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరెవరు ఇచ్చిండ్రు, ఎలా ఇచ్చిండ్రు అనేది మనం ఎప్పుడైతే చూస్తామో, లేఖనాలను మనం చూస్తామో, మనం కూడా ఎందు నిమిత్తం ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఉంటే మనకి ఏమీ కూడా అర్థం కాదు. ఇచ్చిన దానికి మనం ప్రతిఫలము పొందాలి అని అంటే, వాక్యానుసారంగా మన జీవితము, దేవుని చిత్తము మన యందు
జరిగించు వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని చిత్తం మన పట్ల జరిగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటావని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. మరి ఆమోసు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఆమోసు 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే ఒక విషయం మనకు అక్కడ గుర్తు చేస్తూ ఉన్నది. ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. చూద్దాము. ఆమోసు 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాంతకాలంన బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. 3 ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి అనేటటువంటి విషయాన్ని ఆమోసు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి బీదలను దీనులను బాధపెట్టుట వలనను ఇశ్రాయేలీల విగ్రహారాధన చేసినందువలనను వారి చెడు స్వభావం ద్వారా దేవుని కోపము రగులుకొనెను. ఈ 4వ అధ్యాయంలో ఈ విషయాల నిమిత్తము రాయబడి ఉన్నది. అంతేకాకుండా మొక్కుబడిని చెల్లించమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. మలాకి గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు మలాకి 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చూసినప్పుడు 7 నుంచి చదువుకుందాము. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలకు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను ఇప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు నాకు ఇచ్చి శోధించుడి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ లేఖనాలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం? నిజంగానే మనం దొంగిలించడం వల్ల దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా దేవుడు చెప్పిన విధవరాన్లకు ఇవ్వడము, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇవ్వడము, బీదలకు దాన ధర్మాలు చేయడంలో, మరి 10వ వంతు ఇవ్వడంలో, మొక్కుబడి కానుకలు ఇవ్వకపోవడంలో, అలాగనే దేవుడు ఏదైతే చెప్పిండో లేవీలకు ఇవ్వడంలో, మరి ఏది కూడా మనం మర్చిపోతూ ఉంటున్నాము. తెలిసి కూడా మన హృదయం గుర్తు చేస్తున్నప్పటికీ, మన మనసు గుర్తు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామని అంటే వాటిని దిగమింగేసి, అంటే దిగమింగడం అని అంటే వచ్చిన జ్ఞాపకాన్ని దిగమింగేస్తూ ఉన్నాము. అలాగనే దేవుని మాటకు లోబడక, దేవుని వాక్యానికి లోబడక మనము దొంగలుగా దేవుని వాక్యం మనల్ని గుర్తు చేస్తూ ఉన్నది. నా దగ్గర మీరు దొంగిలించితిరి అని చెప్పి మలాకిలో 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకు మనం చూసినప్పుడు దేనిలో మనం దొంగతనం చేశామో అది మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇప్పుడు ప్రియులారా, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ వచ్చాం. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని వాక్యం ఏదైతే తెలియపరుస్తుందో మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము
23వ వచనాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని చూసినప్పుడు 23 చూసినప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేన్ని మానమని చెప్తూ ఉన్నాడు? నీతిని అనుసరించడము చాలా ప్రాముఖ్యము. దేవుని చిత్తం జరిగించడము చాలా ప్రాముఖ్యము. పుదీనలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు ఇవ్వడం వల్ల, మళ్ళీ చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, శాస్త్రులతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన నియమాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. వాటిని మానకూడదు, వీటిని చేయవలసి ఉండనంటే మనం ఇచ్చి నీతిని, న్యాయములను, ధర్మాన్ని మనం మార్చిపోకూడదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు అది చేయక ఇది మానకూడదు, అది చెయ్యాలి, ఇది మానకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ఇవ్వాల్సినటువంటి వాటినన్నింటినీ ఎక్కువగా మనం ఇవ్వకుండగా, ఎక్కువ వాటిలో మనం ఇవ్వకుండగా పుదీనలోను సోంపులోను ఇచ్చి విశ్వాసాన్ని, క్రియలను మనం పోగొట్టుకుంటున్నాము. అది మనకు మంచిది కాదు. వాటిని చేయక వీటిని మార్చుదురా అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మరి ప్రధానమైన విషయాలను మర్చిపోకూడదు, 10వ భాగము మరి మినాయింపు చేయకూడదు అని చెప్పి మరి లేఖనం గుర్తు చేస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినప్పుడు, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూసినప్పుడు, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. మరి ఆదివారం దేవునికి ఇవ్వాల్సినటువంటిది మనము ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూసినప్పుడు ఈ మాట గుర్తు చేస్తుంది. అలాగునే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 6వ అధ్యాయము 9వ అధ్యాయము మనం చూసినప్పుడు 6 నుంచి చూసినప్పుడు, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అనియు ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమిటంటే, వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాల్సిన వారిగా మనం ఉన్నాం. అది కూడా సనుగుకోకుండా, గొనుగుకోకుండా దేవునికి ఇవ్వాల్సినవి మనం ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మరి చెప్పాల్సినటువంటి పనులు, కొత్త నిబంధనలలో చెప్పాల్సినటువంటి పనులు, చెప్పిన పనులు మనం చేసేవారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి
పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి వర్ధిల్లిన కొలది ఇవ్వమంటుంది అని అంటే, పాత నిబంధనలో దశమ భాగం అంటే 10వ వంతు ఇవ్వమని చెప్తుంది. కొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది అని అంటే అంతకు ఎక్కువగా నువ్వెంత వర్ధిల్లితే అంత ఎక్కువ ఇవ్వచ్చు అని చెప్పి దేవుని లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. వర్ధిల్లిన కొలది ఇవ్వమని చెప్పి గుర్తు చేస్తుంది. పాత నిబంధన దశమ భాగం కన్నా మించి వర్ధిల్లిన కొలది ఇవ్వమని చెప్పి ఎంతైనా ఇవ్వచ్చు అనేటటువంటి విషయాన్ని కొత్త నిబంధనలో గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరం దేవుని లేఖనాలు ఏమైతే చెప్తూ ఉన్నాయో, దేవుని మాటలు ఏవైతే మనం వింటూ ఉన్నామో, దేవుని చిత్తం ఏవైతే జరిగించాలని కోరుకుంటుందో అది జరిగించాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించేటటువంటి విషయంలో, విధవరానులు తల్లిదండ్రులు లేనటువంటి వారి పట్ల ప్రేమానురాగాలు చూపించడంలో, దాన ధర్మాలు చేయడంలో, వర్ధిల్లిన కొలది సనుక్కోకుండా ఇవ్వడంలో, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు కావడము చాలా ప్రాముఖ్యం అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ ప్రభునామన వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందు దశమ భాగం గురించి మేము ఈ లేఖనాలు మనం చూసినప్పుడు, మీ లేఖనాలు మాకు ఆదరణగా నాయనా ఎంతో గొప్పగా మాకు మలిచినందుకు మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎంతమందితో మీరు మాట్లాడబోతున్నారో, ఎంతమంది జీవితాలలో మీరు వాక్యాన్ని గుర్తు చేయబోతున్నారో, మీ చిత్తాన్ని వారి పట్ల జరిగించండి, మా అందరి పట్ల జరిగించండి. మీ చిత్తం మా అందరి పట్ల నెరవేర్చుమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించుమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.